జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అయ్యో, నీకున్న కారణం ఏదైనా మా చెయ్యి ఎప్పుడు పైనే ఉంటుంది, నీ చెయ్యి ఎప్పుడు కిందే ఉంటుంది. మా మమ్మీ వస్తుంది, నువ్వు చేసిన పనికి నీ ఖచ్చితంగా బుద్ధి చెప్తుంది. అసలు మీ అమ్మ కూతుళ్ళకి బుద్ధి ఉంటేనే కదా ఇంకొకరికి బుద్ధి చెప్పడానికి. మమ్మీ, బేబీ, హలో, ఏంటి నష్టపరిహారం కట్టకుండానే కట్లిప్పుతున్నావు? వెనక్కి వెళ్ళండి, వెళ్ళావు. నా కూతురు ఏం తప్పు చేసిందని ఇలా అవమానిస్తున్నావు? ఒళ్ళు కొవ్వెక్కి కారు నడుపుతోంది. నా స్కూటీకి డాష్ ఇచ్చి నా మెటీరియల్స్ మొత్తం పాడవడానికి కారణమైంది. అనుకోకుండా చిన్న డాష్ ఇచ్చాను మమ్మీ. చిన్న అప్పుడు సారీ చెప్పాలి. ఇలాంటి డైలాగులు చెప్పకూడదు. నువ్వు ఎక్స్ట్రాలు చేపట్టే నీకిలా పనిష్మెంట్. ఈ చాందినీదేవి కూతురికే పనిష్మెంట్ ఇస్తావా? నేను ఊరికే వదిలిపెట్టనే. నువ్వు డైలాగులు చెప్పడానికి వచ్చావా, ఇష్యూని సెటిల్ చేసుకోవడానికి వచ్చావా? తప్పు చేసింది నువ్వు, కొవ్వుగా మాట్లాడింది కొవ్వు నీలో ఉంది నందిని. కాదు కాదు, ఇదిగో ఈ పెంపకానిది. నీది ఈవిడిది సేమ్ స్టైల్. అదే నీకొచ్చిందన్నమాట. ఏ గుండమ్మా, నా కాని తిక్కరేగిందా? ఇప్పుడే 10 మంది రౌడీల్ని పిలిపించి నిన్నిక్కడే 4 తన్నించి మరీ పెడతాను. అంత నమ్మకం ఉన్నదానివి ఒంటరిగా ఎందుకొచ్చావు? మరి 10 మంది రౌడీల్ని తీసుకురావచ్చు కదా. ఇప్పుడైనా సరే నష్టం ఏమీ లేదు. 10 మందిని కాకపోతే 20 మందిని పిలిపించు. వచ్చిన వాళ్ళని గుద్దుకొకణ్ణి చంపేస్తా. నీ కూతురితో పాటు నిన్ను కూడా ఇక్కడే కట్టేస్తాను. ట్రై చేస్తావా? చెయ్యి. మమ్మీ, దీంతో డిస్కషన్ ఏంటి? రోడ్డు మీద అందరూ చూసి నవ్వుతున్నారు. దాని డబ్బులు దాని మొహాన పడే.
ఎంత నష్టపరిహారం కావాలా నీకు? 10,000, 25,000, 50,000 తీసుకో. డబ్బులు విసిరేసే స్థాయిలో నువ్వు ఉన్నా ఏరుకునే స్థాయిలో నేను లేను. మర్యాదగా డబ్బులు తీసి నా చేతిలో పెట్టు. ఇవ్వకపోతే హా. నా బండి 80 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది. బండితో సమానంగా నువ్వు పరిగెత్తలేక కింద పడతావు. నీ ముక్కు మొహం కొట్టుకుపోయి అందవికారంగా తయారవుతావు. ఏంటి చాందినిదేవి, ట్రై చేయమంటావా? 1 minute. వద్దు వద్దు. అయితే డబ్బులు తీసివ్వు. నీ కూతురు ఇకనైనా పిల్ల చేష్టలు మానుకోమని చెప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.